హలో ఈచ్ అండ్ ఎవరివన్, నేను మీ విష్ణుని. ఈ వీడియోలో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఏమేమి చేయాలనేది ఫస్ట్ ఇయర్లో డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియోలో ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలని డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. లాస్ట్ వరకు చూడండి. నాకు మీ తరపు నుంచి కావాల్సింది ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి. ఏ కాలేజ్లో చదువుతున్నారు, ఏ బ్రాంచ్ నుంచి చదువుతున్నారు. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ స్టార్ట్ చేస్తాం విత్ అవర్ అకాడమిక్స్ గురించి అండ్ CGPA గురించి. మన తెలుగు స్టేట్స్లో ప్రతి ఒక్క కాలేజీలో ఉండే కామన్ సబ్జెక్ట్స్ అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ కెమిస్ట్రీ, M1, M2, ఇంగ్లీష్, పైథాన్, C, ఇంకొన్ని అదర్ సబ్జెక్ట్స్. ఇవన్నమాట ప్రతి కాలేజీలో మ్యాక్సిమం ఉండే సబ్జెక్ట్స్. ఇప్పుడు వీటిలో ఏమైనా కష్టమైన సబ్జెక్ట్స్ ఉన్నాయంటే లేవు, ఏమీ లేవు. ఏమైనా ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్ ఉన్నాయంటే ఉన్నాయి. పైథాన్, C ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్. C ఫస్ట్ సెమ్లో వస్తే పైథాన్ సెకండ్ సెమ్లో వస్తుంది. పైథాన్ ఫస్ట్ సెమ్లో వస్తే C సెకండ్ సెమ్లో వస్తుంది. అయితే పైథాన్తో స్టార్ట్ చేస్తారు, లేకపోతే Cతో స్టార్ట్ చేస్తారు. ఏది స్టార్ట్ చేసినా కూడా ఆ సబ్జెక్ట్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఈ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ఇంపార్టెంటే, కానీ ఇవి ఇంపార్టెంట్ కాదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ కానీ చదవాలి. ఎందుకు? CGPA కోసం. CGPA అనేది 8.5 కంటే అబోవ్ ఉంచుకోండి. అటానమస్ కాలేజ్లో, యూనివర్సిటీస్లో. JNTUలో 8 కంటే అబోవ్ ఉండేటట్టు చూసుకోండి. అటానమస్ యూనివర్సిటీస్ మాత్రం 8.5 అబోవ్ ఉండేటట్టు చూసుకోండి. CGPA అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది డస్ నాట్ మ్యాటర్ అంటారు, కానీ డస్ మ్యాటర్. CGPA అనేది డస్ మ్యాటర్. ఎక్కడ? కాలేజ్ ప్లేస్మెంట్స్లో. ఇంకో మెయిన్ పాయింట్, CGPA ఎలా మెయింటైన్ చేయాలి? సింపుల్ పాయింట్, గ్రూప్ స్టడీస్ అనేది ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ని చూసుకోండి. మంచి ఫ్రెండ్స్ని దొరుకుతారు మీకు. రూమ్మేట్స్ కానీ, పక్క రూమ్మేట్స్ కానీ, మీ క్లాస్లో ఫ్రెండ్స్ కానీ అలవాటు అయిపోతారు వాళ్ళ ఫ్రెండ్స్. అట్లా గ్రూప్ స్టడీస్ చేస్తే మీకు గుర్తుండిపోద్ది. అలా CGPA అనేది 8.5 అలా మెయింటైన్ అయిపోతుంటుంది. స్పెసిఫిక్గా మిడ్ అప్పుడు, సెమ్ అప్పుడు ఈ సూపర్ డీపర్ ఐడియా అనమాట గ్రూప్ స్టడీస్ అనేది. వాళ్ళతో, ఆ ఫ్రెండ్స్తో ఉంటే వెళ్ళిపోతుంది CGPA అనేది 8.5 అలా. అటెండెన్స్ కూడా 75% అబోవ్ మెయింటైన్ చేసుకోండి. అటెండెన్స్ కూడా. అకాడమిక్స్, CGPA, పర్సంటేజ్, వీటన్నిటి గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది. వీటిని ఇప్పుడు పక్కా పెట్టేయండి. కొంచెం క్లారిటీ వచ్చింది కదా, వీటిని కొంచెం పక్కా పెట్టండి. ఇప్పుడు మనం టెక్నికల్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా నేర్చుకో. ఏదో ఒకటి ఎందుకు, నీకు ఫస్ట్ సెమ్లో C or పైథాన్ ఉంటుంది. ఆ రెండింటిలో ఒక పర్ఫెక్ట్గా నేర్చుకో. దాని మీద కోడింగ్ చేయి, ప్రాక్టీస్ చేయి. దాని మీద బాగా ప్రాక్టీస్ చేయి. కానీ నీకు కాలేజ్లో థియరీ ప్రకారం చెప్తారు, కోడింగ్ నాలెడ్జ్ అంత డెప్త్గా ఏం చెప్పరు. నువ్వు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే యూట్యూబ్లో నేర్చుకో. కోడింగ్ ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి, అలా కోడింగ్ చేయి. ఒక టాపిక్ నేర్చుకున్నాక దాని మీద కోడింగ్ చేయడం, అట్లా నేర్చుకో. చాలా క్లియర్గా అర్థమవుతుంది. బై ద ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ నువ్వు క్లియర్గా ఉండాలి. ఒక ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేలాగా ఉండాలి. అంటే లాజికల్ థింకింగ్ అనేది ఉండాలి, పైథాన్లో ఉన్నా, Cలో ఉన్నా. సో అట్లా అలవాటు చేసుకోండి మైండ్కి. దీంతోపాటు వెబ్ డెవలప్మెంట్ కూడా నేర్చుకోండి. HTML, CSS, జావాస్క్రిప్ట్, ఈ 3 నేర్చుకోండి. HTML వచ్చేసరికి ట్యాగ్స్ సింపుల్గా ఉంటుంది. ట్యాగ్స్, డివ్ ట్యాగ్, బాడీ ట్యాగ్, HTML ఇలాంటివి ఉంటాయి, అవి నేర్చుకోండి. CSS వచ్చేసరికి నీకు స్టైలింగ్ చేయటం, ఇవన్నీ నేర్చుకోండి. HTML, CSS, జావాస్క్రిప్ట్ కూడా ఇంపార్టెంట్. ఇవి కూడా ఫస్ట్ ఇయర్లోనే నేర్చుకోండి. మెయిన్ పాయింట్ ఏంటంటే లింక్డ్ఇన్. మీరు ఏదైతే నేర్చుకుంటారో, పైథాన్ నేర్చుకున్నారు అనుకో, అవి ఫ్రీ సర్టిఫికేట్ కోర్సెస్ ఉంటాయి. అవి కంప్లీట్ చేసేసి ఆ సర్టిఫికేట్స్ ఏవి వస్తాయో అవి లింక్డ్ఇన్లో పెట్టుకోండి. ఎందుకంటే మీ నెట్వర్క్ పెంచుకోండి, నువ్వు ఏం నేర్చుకున్నావో తెలియడానికి. సో లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడం కూడా నేర్చుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఏమేమి చేయాలి? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, HTML, CSS, లింక్డ్ఇన్ యూజ్ చేయటం, ఇవన్నీ ఫస్ట్ ఇయర్లోనే కవర్ చేసేయండి. ఈ 3 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ CGPA కూడా మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేస్తే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఇవన్నీ చేశారనుకో మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. మీకు అర్థమవుతాం, క్లారిటీ అనేది వస్తుంది, సూపర్ డూపర్ క్లారిటీ అనేది వస్తుంది మీకు. ఇవన్నీ చేస్తే నిన్ను ఎవ్వడు కూడా ఆపలేడు, వెళ్ళిపోతా అట్లా. ఇప్పటిదాకా టెక్ రిలేటెడ్ చేసిన దీని మీద క్లారిటీ వచ్చిందిగా. ఇప్పుడు ఇంకేం చేయాలి? ఎక్స్ప్లోర్. ప్రతి ఫీల్డ్ని ఎక్స్ప్లోర్ చేయి. అంటే నీకు ఇన్స్టాగ్రామ్ చేయాలని ఉంటుంది, కొంతమందికి యూట్యూబ్లో వీడియోస్ చేయాలని ఉంటుంది. అట్లా ఉంటే చేసేయి. ఎప్పుడైతే నీకు ఇంట్రెస్ట్ వచ్చిందో అప్పుడు స్టార్ట్ చేయి. కొంతమందికి ఎడిటింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి గ్రాఫిక్ డిజైన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, చేసేయి. ఎందుకంటే రేపు అదే మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు నీకు.
ఏది బీటెక్ చదువుతూ ప్యారలల్గా ఇది కూడా చేసుకో. దానికంత ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో దీనికి కూడా అంతే ఇంపార్టెన్స్. రేపు ఇదే నేను చెప్తున్నా, ఇదే మెయిన్ కావచ్చు. అండ్ ఇంకో మెయిన్ పాయింట్, ఇది ఒక్క మెయిన్ పాయింట్ చూడండి, మనీ సేవ్ చేసుకోవడం నేర్చుకో. మనీ సేవ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్, అలవాటు అయిపోద్ది నీకు. మనీ ఇన్వెస్ట్ చేయటం, ముతూట్ ఫైనాన్స్లోనో అట్లా ఇన్వెస్ట్ చేయండి. కానీ ట్రేడింగ్ యాప్స్లో వీటిల్లో ఇన్వెస్ట్ చేశారు, చేయవాకండి, అవి డబ్బులు పోతాయి. అలాంటివి మాత్రం చేయవాకండి ప్లీజ్. సో మనీ సేవ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. మనీ సేవ్ చేసుకో అంటే నీ బ్యాంక్ అకౌంట్లోనే ఉంచుకో, సరేనా? నీ బ్యాంక్ అకౌంట్లోనే ఉంచుకో. మంత్లీ ఇంత సేవ్ చేసుకుంటున్నా అని అనుకో. ఈ 4 yearsని ఇంత సేవ్ చేసుకోవాలి, సరే 1 year ఇంత సేవ్ చేసుకోవాలనుకో. అట్లా సేవింగ్స్ అనేవి అలవాటు అయిపోతుంది నీకు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి, వీడియో ఇంకొంతమంది రీచ్ అయ్యింది. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్.